కుటుంబ ప్రార్థనలో ఉండాలి చక్కగా. ఒకవేళ మనం కుటుంబ ప్రార్థన మానేస్తే చక్కటి ప్రణాళిక వేద్దాం. ఉదయకాలం కానీ సాయంకాలం కానీ చక్కగా బిడ్డలను కూర్చోబెట్టుకొని ఒక క్రమం. దేవుడే చెప్పాడు కదా, మనకి ఎన్నో అవసరతలు ఉంటాయి. చాలా కుటుంబాల్లో చాలా అవసరతలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, కొన్ని కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని కుటుంబాల్లో బిడ్డలు మాటలు వినరు, కొన్ని కుటుంబాల్లో చాలా శోధనలు ఉంటాయి, ఐక్యత ఉండదు. కొన్ని ఇప్పుడు మనం చూస్తే డైవోర్స్ రేట్స్ ఎక్కువైపోతున్నాయి, విడాకులు కదా. దేవుడు మరి ఎంత ఘనంగా ఎంచిన వివాహ వ్యవస్థను అగౌరవపరుస్తా చిన్న చిన్న కారణాలకే కదా, చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకునే వాళ్ళు చాలామంది. వాళ్ళలో ఏం లేదు అంటే దేవుని ప్రేమ లేదు. మరి అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే చక్కగా ఒక కుటుంబంలో ఏం జరగాలి? కుటుంబ ప్రార్థన జరగాలి. దానికి నాయకుడు ఎవరు ఉండాలి? అబ్రహాం ఉన్నాడే, అలాగా ఆ ఇంటి యజమాని, రక్షణ పొందిన ఆ ఇంటి యజమాని నాయకుడుగా ఉండాలి. తన భార్యను, అదే కదా 128వ కీర్తనలో చక్కగా తన భార్య ఎలా ఉంటుందంట? ఫలించడి ద్రాక్షవల్లిలా ఉంటుంది, ఫలింపు. మరి దేవుళ్ళో వాళ్ళు ఉంటే ఫలింపు ఉండదా? ఒలీవా మొక్కల వలె ఎలా ఉంటారంట బిడ్డలు? ఒలీవా మొక్కల వలె. అలా ఒక యజమానుడు దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన చక్కగా జరిగిస్తా, బిడ్డల చేత చక్కటి ఆరాధన. మరి మన జీవితంలో ఎవరు మనకి భద్రత? ఎక్కడ మనకి సేఫ్టీ ఎక్కడుంది? సెక్యూరిటీ ఎక్కడుంది? స్టెబిలిటీ ఎక్కడుంది? దేవునిలోనే ఉంది. మరి మన చిన్న బిడ్డలు మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మరి ఏమన్నాడు ప్రభువారు? నేను చంటి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలం ఒక దుర్గాన్ని స్థాపిస్తాను. ఒకసారి ఆలోచించండి, అసలు దేవుడే మనకు దుర్గంగా ఉంటే, దేవుడే మన ఇంట్లో ఉంటే, దేవుని సన్నిధే మన ఇంట్లో ఉంటే, ఆ చిన్న బిడ్డలు నోరు తెరిచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మన ఇంట్లో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటాయా? మళ్ళీ పైగా దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవిస్తే అక్కడ ఉంటానని. దేవుని సన్నిధి ఆ గృహంలో ఉంటే ఏమైనా ఆశీర్వాదానికి కొదువుగా ఉంటుందా? మనందరికి ఒక ఇల్లు తెలుసు. ఎవరిల్లు? మరియా, మార్తా, లాజరు ఇల్లు. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఉన్నప్పుడు, పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ జీవితం ఎలా మారిపోయింది. అంతకుముందు మార్తా ఎలా ఉంది? సణుగు కదా, పని చేస్తానే ఉంది, పరిచర్య చేస్తానే ఉంది, కంప్లైంట్ చేస్తూ ఉంది. ఆ తర్వాత ఆమె చెల్లెలు మరియా దేవుని పాదాల దగ్గర, లాజరు బయట ఉన్నాడు. కానీ దేవుడు వాళ్ళని దర్శిస్తా ఉన్నప్పుడు చనిపోయిన లాజరు కూడా బ్రతికాడు. కారణం ఏంటి? దేవుడు వారితో ఉన్నాడు. అదే కదా మోషే కూడా ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధి నువ్వు మాతో వస్తేనే మా ప్రయాణం కదా. వాళ్ళు విల్డర్నెస్లో, ఆ అరణ్యంలో వాడి ప్రయాణానికి ఏం కోరుకున్నాడు మోషే? దేవుని సన్నిధి. మరి ఆ రీతిగా ప్రభువారు ఆ ఇంటిని దర్శిస్తా, ఆ ఇంట్లో వాళ్ళు ఎలా మారిపోయారు? లాజరు అంతకుముందు బయట ఉన్నవాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో కూడా విందులో కూర్చున్నాడు. అంతకుముందు మార్త ఏం చేసింది? కంప్లైంట్ చేసింది. నీకేం దేవుణ్ణి ప్రశ్నించింది అనమాట. ఇప్పుడు ఏం కంప్లైంట్ చేయట్లే, కామ్గా ఏం చేస్తుంది? ఉపచారము చేస్తూ ఉంది. ఇప్పుడు మార్త పాద సన్నిధి దగ్గర నుంచి నేర్చుకుంది, ప్రభువారు ఎవరో తెలుసుకుంది కదా. ఆమె విలువైన అత్తరు బుడ్డిని తెచ్చి పగలగొట్టి యేసుక్రీస్తు ప్రభువారిని పునరుద్ధానానికి ముందే ఆయన అభిషేకించింది. ఈ సువార్త ఎంత వరకు ప్రకటించబడుతుందో ఈమె చేసిన కార్యం అంతవరకు. ఎలా వచ్చింది వాళ్ళ జీవితంలో మార్పు? దేవుని సన్నిధి, యేసు సన్నిధి వారితో ఉంది. మరి అలాగే మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థనలు ఉంటే అంత గొప్ప మార్పు మనకుండదా? మనందరికీ సుసాన్ వెస్లీ తెలుసు కదా, మనం ఎక్కువగా చెప్పుకుంటాం. ఎవరి తల్లి? జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. ఇంగ్లాండ్లో రివైవల్ తెచ్చిన వాళ్ళల్లో మెథడిస్ట్ చర్చ్ ఫౌండర్, ఆమె మదర్ ఆఫ్ మెథడిస్ట్ చర్చ్ అంటారు. వాళ్ళకి 19 మంది సంతానంలో మరి 10 మంది సంతానాన్ని కోల్పోయి 9 మంది బిడ్డలు ఉంటే ఆమె లైఫ్లో ఎన్నో కష్టాలు. ఆమె ఒక పాస్టర్ గారి కుమార్తె. ఆమె ఎంత మరి ఆమె భర్త అయిన శామ్యుయల్ వెస్లీ మరి కొన్ని ఆర్థిక పరిస్థితుల్లో జైల్లో ఉండాల్సినప్పుడు కడు పేదరికంలో ఆమె ఒక్కటి నిర్ణయించుకుంది, సింగిల్ మదర్గా. మరి తన యజమానుడు అప్పుల పాలై జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒకటి నిర్ణయించుకుంది, నా బిడ్డలకి నేను దేవునికి సమయం ఇవ్వాలని. ప్రతి వారం కూడా ఆమె ఒక 16 రూల్స్, మీరు తర్వాత సర్చ్ చేస్తే ఆమె కొన్ని నియమాలు పెట్టుకుంది. బిడ్డల్ని ఎలా పెంచాలి, అన్ని విషయాల్లో బిడ్డల్ని ఎలా పెంచాలి. వాళ్ళకి మాటలు వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా ఆమె ఒక నియమం పెట్టుకుంది, ఒక గోల్ పెట్టుకుంది అనమాట. మనం ఏమనుకుంటాం? వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు వచ్చే లోపల వాళ్ళకి ఒక మంచి స్కూల్ని వెతికి ఆ స్కూల్లో వేయాలి. ఆమె ఒక లక్ష్యం పెట్టుకుంది అనమాట. ఆ బిడ్డలకి నోరొచ్చి మాట్లాడే లోపు ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రార్థన. అలాగా తప్పు చేసినప్పుడు వాళ్ళని శిక్షించడం కాదు, ఆ తప్పు గురించి వాళ్ళు కన్ఫెస్ అవ్వాలి, రిపెంట్ అవ్వాలి, ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి.
చిన్న పాపం చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష ఉంటుందని వాళ్ళకి తెలియాలి. ఆహారం మధ్యలో అన్ని విషయాల్లో లోక సంబంధమైన విషయాలు మౌనంగా ఉండడం, పెద్దవాళ్ళని గౌరవించడం, ఇంట్లో పని చేసేవారిని కూడా మేడం, సర్ అని పిలవాలి, మర్యాద. చక్కగా బిడ్డలకి అన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటే మనందరికీ తెలుసు కదా, చక్కగా ఆమె ప్రతిరోజు 2 గంటలు బిడ్డల కొరకు కేటాయించి దేవుడు తనకి ఇచ్చిన అందరి బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి ఆమెకు సుమారుగా ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని గంటలు పడుతుంది రోజులో? 2 అవర్స్. వాళ్ళు నిద్రపోయిన తర్వాత వాళ్ళ నిమిత్తం, ప్రతి బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు మనకు తెలుసు ఆమె నుంచి వచ్చిన ఎవరు వాళ్ళు? జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. వాళ్ళు ఇంగ్లాండ్లో మెథడిస్ట్ చర్చి స్థాపించి ఎంత గొప్ప రివైవల్ తీసుకొచ్చారో మనకి తెలుసు. ఇలాగ ప్రార్థించే తల్లి, ప్రార్థించే తండ్రి ఏవేం చేశాడు? బిడ్డల చుట్టూ కంచె వేశాడు. బిడ్డల చుట్టూ ప్రార్థనతోటి కంచె వేశాడు. అపవాది దేవుడు అనుమతి లేకుండా ఆ కంచె దాటి రాగలిగిందా? రాలేదు. మనం కూడా మన బిడ్డల చుట్టూ ఏమేయాలి? కంచె. దేనివల్ల సాధ్యం? మనం అనుక్షణం బిడ్డను కనిపెట్టుకోగలమా? ఒక్క బిడ్డున్నా, 2 బిడ్డలున్నా మనం రోజంతా ఒక మాట ఉపయోగిస్తారు కదా, కంటి రెప్పలాగా కాపాడుకుంటున్నాం. కానీ అనుకోని ప్రమాదాలు జరగవా? ఒక్క నిమిషం చాలు కదా. మనం లేచిన దగ్గర నుంచి పేపర్లో చిన్న బిడ్డలు బావుల్లో పడిపోతున్నారు, నీళ్ళలో పడిపోతున్నారు, వేడి ఆయిల్స్లో పడిపోతూ ఉన్నారు, ఎన్ని ఘోరమైన మాటలు వింటూ ఉంటున్నాం కదా. మరి మన వల్ల అవుతుందా? మనుషులకి సీసీకి ఇప్పుడు మనం జాబ్ చేసుకునే వాళ్ళు ఒక మెయిడ్ని పెట్టి ఏం పెట్టేస్తున్నారు? సీసీ కెమెరాలు పెట్టి వెళ్తూ ఉన్నారు. దానివల్ల ఏమన్నా జరుగుతుందా? ఏం జరగదు. మనం ఏం చేయలేము. మనం దేవునికి మాత్రమే మన బిడ్డల్ని అనుక్షణం ఆయన కొనకడు, ఇశ్రాయేల్ కాపాడువాడు, కొనకడు నిద్రపోడు. ఆయన చేతిలో మన బిడ్డలను పెడితే భద్రంగా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి శిష్యులు, మరి ఆ తల్లులు, యూదులు ఆ తల్లులు బిడ్డలను తీసుకొని వచ్చి వాళ్ళకు కోరిక కలిగింది. ఏం కోరిక కలిగింది? వాళ్ళ బిడ్డలను తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొని వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు చిన్న బిడ్డలు ఏం చేశారు? వాళ్ళు శిష్యులు ఆటంకపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు మనందరికీ తెలుసు. వాళ్ళని ఆటంకపరచక నా యొద్దకు రానీయుడి అంటే ఆటంకపరచక రానీయుడు. అప్పుడు శిష్యులకు చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఎవరికి చెప్తా ఉన్నాడు? మనకే, తల్లిదండ్రులైన మనం ఏ విషయంలో కూడా ఆటంకంగా ఉండకూడదు. బిడ్డలకి, దేవునికి బిడ్డలకి మధ్య మనం ఎప్పుడు ఆటంకంగా ఉండకూడదు. బిడ్డలు విని మన దగ్గర నుంచి 10% నేర్చుకుంటారు. చూసి ఎంత శాతం నేర్చుకుంటారు? 90% భక్తి, భయము, జ్ఞానము, పెద్దల ఎడల మర్యాద చూపించడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా మనం బయట వారి దగ్గర ఎలా అయినా నటించవచ్చు. బిడ్డల దగ్గర నటించగలమా? నేను ఎప్పుడు వాక్యంలో చెప్తా ఉంటాను, మనం ఎలా ఉన్నామో మనం తెలుసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్తాం? మనం ఎక్కడికైనా సిద్ధపడి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తాం? అద్దం దగ్గరికి వెళ్తాం, పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా అని. ఒకవేళ మనకు అనుమానం వచ్చింది అనుకో, అసలు మన ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా అని మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. మన యొక్క ప్రవర్తన, మన యొక్క ప్రార్థనా జీవితం అదంతా ఎవరిలో ప్రతిబింబిస్తుంది? అదే కదా సమూయేలు. హన్నాకి రెప్లికేషన్ ఎవరు? హన్నాకి మారు ఎవరు? సమూయేలు. వెంటనే ఆ బిడ్డ ఎంతకాలం ఉన్నాడు అంటే సమూయేలు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతూ ఉంది? ప్రార్థన జరుగుతూ ఉంది. సహజంగా మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తారు, కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయరు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ బిడ్డకు ప్రేయర్ చేయాలని ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఏం జరుగుతూ ఉంది? ప్రార్థన జరుగుతుంది. హన్నా ఏం నేర్పించింది? బిడ్డకు ప్రార్థన నేర్పించింది. కాబట్టి మరి మనం ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన మన ఇంట్లో జరుగుతూ ఉందో మనం దేవుని నామాన్ని ఘనపరిచినట్టు, దేవుడు ఘనంగా ఎంచిన కుటుంబ జీవితాన్ని మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్టు. అన్నిటికన్నా ముఖ్యంగా మన బిడ్డల్ని ఆయన చెప్పాడు కదా, ఆటంకపరచనీయక నా యొద్దకు రండి. బిడ్డల్ని చక్కటి శిక్షణ ఇవ్వటానికి, చక్కగా తర్ఫీదు ఇవ్వటానికి వారు ఆదివారం ఒక్కరోజే కదా ఎక్కడికి వస్తారు? సండే స్కూల్కి వస్తారు. ప్రతిరోజు కూడా తల్లి తండ్రి వారి దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా మెమరీ వర్సెస్ నేర్పించడం, దేవుణ్ణి వారితో కలిసి దేవుణ్ణి స్తుతించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం. వాళ్ళని క్వశ్చన్స్ అడిగితే బైబిల్లో ముందు ఎవరికి తెలియాలి? వాక్యం మనకు తెలియాలి. బిడ్డలు నిజంగా చాలా గొప్ప గొప్ప ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా, ముందు మనకు తెలియాలి. మనం ప్రభు దగ్గర అడిగి పొందుకొని అది ఎవరికి నేర్పించాలి? బిడ్డలకు నేర్పించాలి. మరి అలా మనం ఎప్పుడైతే మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ప్రారంభమవుతుందో, మనం ఒక్కరు మారితే చాలు కదా ఇంట్లో. మరి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు కదా, కానీ రక్షణ జక్కయ్యకి వచ్చిందా? జక్క ఇంట్లోని వారందరికీ వచ్చిందా?
అందరికీ వచ్చింది. నోవాహు ఒక్కడు నీతిమంతుడిగా జీవించినప్పుడు దేవుడు ఇంట్లోని వారందరినీ కాపాడాడు. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఇష్మాయిల్ని కాపాడాడు, లోతును కాపాడాడు. మన ఇంట్లో ఒక్కొక్కసారి భర్త సహకరించకపోవచ్చు, ఒక్కోసారి భార్య అనుకూలంగా ఉండొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి పిల్లలు మనకి లోబడి ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఇంట్లో కుటుంబ ప్రార్థన మనం ప్రారంభిస్తామో బిడ్డల్లో మనకి తెలియని ఒబీడియన్స్ చూస్తాం. మనం ఆ యొక్క ఇస్సాకు దేనికి? యేసుక్రీస్తు ప్రభువారి ముంగుర్తు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా లోబడ్డాడో ఇస్సాకు కూడా అలాగే లోబడ్డాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది కదా? మన బిడ్డలు కూడా ఆ లోబడటం అనేది ఎక్కడ నేర్పించగలము అంటే మన ఇంట్లో కుటుంబ ప్రార్థనలో నేర్పించగలం.